హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్లోని ష్యూర్ 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కూడా మ్యాథమెటిక్స్ జూనియర్ మ్యాథ్స్, మెయిన్గా జూనియర్ మ్యాథ్స్ సిరీస్ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. cos square x plus cos square x plus pi by 3 plus cos square x minus pi by 3 ఈక్వల్ టు 3/2. సో ఇక్కడ మన LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ LHSని కన్సిడర్ చేసుకుంటాం. సో మీరు ఎగ్జామ్లో కూడా ఫస్ట్ కన్సిడర్ LHS అని రాసి cos square x plus pi by 3 ప్లస్ cos square x minus pi by 3 అని ఫస్ట్ LHS రాసుకుంటారు. నెక్స్ట్ సింప్లిఫికేషన్ స్టార్ట్ చేస్తారు. సో cos square థీటాని మనం ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ cos 2 theta by 2. సో దీన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. 1 ప్లస్ cos 2x by 2. సేమ్ ఇది కూడా 1 ప్లస్ cos 2 ఇంటూ x అంటే x ప్లస్ pi by 3 by 2. సేమ్ ఇది కూడా 1 ప్లస్ cos 2 ఇంటూ x మైనస్ pi by 3 by 2. సో 1/2 కామన్ తీస్తాం. 1/2 బయటకు తీసేసి ఇక్కడ 1 1 1. సో 3 1s, 1 ప్లస్ 1 ప్లస్ 1 3 ప్లస్ cos 2x ప్లస్ ఇక్కడ cos 2 మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 2 pi by 3 ప్లస్ cos 2 మల్టిప్లై చేస్తాం కదా 2x మైనస్ 2 pi by 3. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ 1/2 3 ప్లస్ cos 2x, ఇక్కడ మనం cos a ప్లస్ cos b ఫార్ములాలో రాసుకుందాం. ఇక్కడ cos a ప్లస్ cos b. సో మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు ఫస్ట్ కన్సిడర్ LHSతో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మధ్యలో మీరు ఎక్కడైతే ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నారో ఆ ఫార్ములాని సిన్స్ అని పెట్టి మీరు ఫార్ములా రాయండి. సో దట్ మీకు మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో 2 cos a cos b. సో ఇది ఫార్ములా. ప్లస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 cos 2x cos ఇక్కడ ఫార్ములా cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b. ఇది ఫార్ములా. సో 2 pi by 3 ఇది ఫార్ములా. సో నెక్స్ట్ 1/2 3 ప్లస్ cos 2x ప్లస్ ఈ 2 pi by 3ని మనం pi మైనస్ 2 pi by 3 కింద రాసుకుంటాం. 2 pi by 3ని. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, 2 cos 2x cos pi మైనస్ 2 pi by 3 1/2 3 ప్లస్ cos 2x, ఇక్కడ cos 180 మైనస్ theta మైనస్ cos theta. సో 2 cos 2x cos 2 pi by 3. సో నెక్స్ట్ 1/2 3 ప్లస్ cos 2x మైనస్ ఇక్కడ cos 2x. సో ఇక్కడ మైనస్ cos 2x ప్లస్ cos 2x క్యాన్సిల్ అయిపోతుంది. సో 3/2 చూసారా, 3/2. సో LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్ అండ్ రైట్. ఇది సేమ్ ఎగ్జామ్లో రాస్తే మీకు 100% 8 మార్క్స్ గ్యారంటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా ఫస్ట్ మనం LHSతో స్టార్ట్ చేద్దాం. సో LHS అంటే cos 6x. 6xని మనం ఎలా రాసుకోవచ్చు, cos 2 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. సో cos 2 ఇంటూ 3x cos 2 theta
కాస్ 2 టీటా అంటే ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. సో ఈ ఫార్ములా యూస్ చేస్తాం. అప్పుడు మనకి కాస్ 2 కాస్ స్క్వేర్ 3x మైనస్ 1 వస్తుంది. సో 2 ఇంటూ కాస్ స్క్వేర్ 3xని మనం ఎలా రాసుకోవచ్చు, కాస్ 3x హోల్ స్క్వేర్ మైనస్ 1. సో దీన్ని మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేస్తాం. కాస్ స్క్వేర్ కాస్ టీటా హోల్ స్క్వేర్ని మనం కాస్ 3 టీటాని మనం ఎలా రాస్తామంటే 4 కాస్ క్యూబ్ టీటా మైనస్ 3 కాస్ టీటా, ఇది ఫార్ములా. సో దీన్ని మనం 4 కాస్ క్యూబ్ ఎక్స్ మైనస్ 3 కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ 1. సో 2 ఇంటూ 4 కాస్ క్యూబ్ ఎక్స్ హోల్ స్క్వేర్ సెపరేట్ చేసాం మైనస్ 2. ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో 2 ఇంటూ 4 కాస్ క్యూబ్ ఎక్స్ 3 కాస్ ఎక్స్ ప్లస్ 3 కాస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో అప్పుడు మనకి ఎలా వస్తుంది, సో నెక్స్ట్ 2 ఇంటూ 16 కాస్ పవర్ 6x మైనస్ 24 కాస్ పవర్ 4x ప్లస్ 9 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి, 2 ఇంటూ 4 స్క్వేర్ 16, ఇక్కడ కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ స్క్వేర్. సో అప్పుడు మనకి కాస్ పవర్ 6x వస్తుంది. మైనస్ 2 ఇంటూ 4 8, 8 3 24 మైనస్ 24 కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ పవర్ 4x ప్లస్ ఇక్కడ 3 స్క్వేర్ 9 కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్. సో మనకి ఇక్కడ అలా వచ్చింది. సో దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ 2తో 32 కాస్ పవర్ 6x మైనస్ 48 2 ఇంటూ 24 కాస్ పవర్ 4x ప్లస్ 9 2s are 18 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో LH is equal to RHS, hence proved. సో ఈ వీడియోలో మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ వరకే అవుతుంది. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, కాస్ 4x ప్లస్ కాస్ 3x ప్లస్ కాస్ 2x బై సైన్ 4x ప్లస్ సైన్ 3x ప్లస్ సైన్ 2x ఈక్వల్ టు కాట్ 3x. సో ఫస్ట్ మనం 4x ప్లస్ 2x తీసుకుందాం. ఆ రెండిటితో మనం కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా యూస్ చేస్తాం. సో ఆ ఫార్ములా వచ్చేసి కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. సో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 కాస్ 4x ప్లస్ 2x బై 2 ప్లస్ ఇంటూ కాస్ 4x మైనస్ 2x బై 2. నెక్స్ట్ ఇక్కడ కాస్ 3x ఉంది కదా, కాస్ 3x బై సేమ్ 4x 2x తీసుకుంటాం. సైన్ కూడా 2 సైన్, ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, అదే సైన్ 4x ప్లస్ 2x బై 2 ఇంటూ కాస్ 4x మైనస్ 2x బై 2 ప్లస్ సైన్ 3x ఉంటుంది. సో 2 కాస్ 4x ప్లస్ 2x 6x బై 2 ఇంటూ కాస్ 4 మైనస్ 2 2x బై 2 ప్లస్ కాస్ 3x బై 2 సైన్ 4 ప్లస్ 2 6x బై 2 ఇంటూ సైన్ 4 మైనస్ 2 2x బై 2 సారీ ఇక్కడ కాస్ ప్లస్ సైన్ 3x. సో ఇప్పుడు ఇక్కడ 3 ఇక్కడ 3 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ 3x ఇంటూ కాస్ x ప్లస్ కాస్ 3x బై సైన్ 3x ఇంటూ కాస్
ఎక్స్ ప్లస్ సైన్ 3x ఉంది. సో ఇక్కడ మనం కాస్ 3x కామన్ తీయచ్చు. కాస్ 3x కామన్ తీస్తే కాస్ x ప్లస్ 1, కిందన సైన్ 3x కామన్ తీస్తే కాస్ x ప్లస్ 1. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకి కాస్ 3x బై సైన్ 3x వస్తుంది. సో కాస్ బై సైన్ అంటే కాట్ 3x. సో LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. సో మీరు ఎగ్జామ్లో సేమ్ రాయొచ్చు, సేమ్ సొల్యూషన్, బట్ మీరు ఫార్ములాస్ సైడ్న రాయాలి. మీరు ఏ స్టెప్ అయితే ఫార్ములాస్ యూస్ చేస్తున్నారో ఆ స్టెప్ పక్కన ఫార్ములాస్ సిన్స్ అని పెట్టి ఫార్ములాస్ రాయండి. సో మీరు పక్కాగా 8 మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కూడా సేమ్ ఉంటాయి. 8 మార్క్స్, డామ్ షూర్ 8 మార్క్స్ మాత్రమే ఈ వీడియోలో ఉంటాయి. సో ఇది 4th క్వశ్చన్. సైన్ 2x ప్లస్ 2 సైన్ 4x ప్లస్ సైన్ 6x ఈక్వల్ టు 4 కాస్ స్క్వేర్ x సైన్ 4x. సో ఫస్ట్ కన్సిడర్ LHS రాసుకుంటాం. కన్సిడర్ LHS సైన్ 2x ప్లస్ 2 సైన్ 4x ప్లస్ సైన్ 6x. సో ఈ రెండు సైన్ A ప్లస్ సైన్ B ఫామ్లో ఉన్నాయి. ఈ రెండు సైన్ A ప్లస్ సైన్ B ఫామ్లో ఉన్నాయి కాబట్టి సైన్ A ప్లస్ సైన్ B ఈక్వల్ టు 2 సైన్ A ప్లస్ B బై 2 కాస్ A మైనస్ B బై 2 ఇది ఫార్ములా. సో 2 సైన్ 6x ప్లస్ 2x బై 2 ఇంటూ కాస్ 6x మైనస్ 2x బై 2 ప్లస్ 2 sin x 4x ఇది ఇక్కడ రాసుకుంటాం. సో 2 sin x ఈక్వల్ టు 6 ప్లస్ 2 8x బై 2 ఇంటూ కాస్ 6 మైనస్ 2 4x బై 2 ప్లస్ 2 sin 4x 4 ఇది 2. సో 2 sin 4x ఇంటూ కాస్ 2x ప్లస్ 2 sin 4x. సో ఇక్కడ మనకి 2 sin 4x అనేది కామన్ ఉంటుంది. సో 2 sin 4x కామన్ తీస్తే కాస్ 2x ప్లస్ 1. సో 2 sin 4x కాస్ 2xని మనం ఎలా రాసుకోవచ్చు, 2 కాస్ స్క్వేర్ x మైనస్ 1 కింద రాసుకోవచ్చు. సో ప్లస్ 1 ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ చూడండి కాస్ 2 θ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ θ మైనస్ 1. సో ఇది ఫార్ములా యూస్ చేసాం. నెక్స్ట్ సో ఇది మల్టిప్లై ప్లస్ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ 4x. సో LHS ఈక్వల్ టు RHS. LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్. సో నెక్స్ట్ క్వశ్చన్ 5th వన్. cot 4x ఇంటూ సైన్ 5x ప్లస్ సైన్ 3x ఈక్వల్ టు cot x ఇంటూ సైన్ 5x మైనస్ సైన్ 3x. సో ఇక్కడ ఫస్ట్ మనం 2 పార్ట్స్గా ఫస్ట్ LHS సాల్వ్ చేస్తాం, నెక్స్ట్ RHS సాల్వ్ చేస్తాం. ఈ 2 ఆన్సర్స్ సేమ్ అవ్వాలి. సో ఫస్ట్ LHS కన్సిడర్ చేసుకుంటాం. cot 4x ఇంటూ సైన్ 5x ప్లస్ సైన్ 3x LHS కన్సిడర్ చేసుకొని ఇది సైన్ A ప్లస్ సైన్ B, సైన్ A ప్లస్ సైన్ B ఫార్ములా 2 sin A plus B by 2 into cos A minus B by 2. సో అది అప్లై చేస్తాం. cot 4x into sin 2 sin A plus B 5x plus 3x 8x by 2 cos 5 minus 3 2x by 2. సో నేను ఇక్కడ డైరెక్ట్గా వేసాను. 5 plus 3 వేయాలి మీరు, ఇక్కడ స్టెప్ వస్తుంది. సో నెక్స్ట్ cot 4x into ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో 2 sin 4x ఇంటూ కాస్ ఎక్స్. సో నెక్స్ట్ ఈ 2 బయటకు వచ్చేస్తుంది. ఈ 2 బయటకు వచ్చేసి కాట్ ఎక్స్ని మనం కాస్ 4x బై సైన్ 4x కింద రాసుకొని సైన్ 4x ఇంటూ కాస్ 4x. సో ఈ సైన్ 4x క్యాన్సిల్ అయిపోతుంది. 2 కాస్ x ఇంటూ కాస్ 4x. ఇది మనకి LHSకి వచ్చిన ఆన్సర్.
సో ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ కన్సిడర్ చేసుకుంటాం. కాట్ ఎక్స్ ఇంటూ సైన్ 5x మైనస్ సైన్ 3x. సో సేమ్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాం. సైన్ ఏ మైనస్ సైన్ బి ఈక్వల్ టు 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. సో కాట్ ఎక్స్ 2 కాస్ ఏ ప్లస్ బి అంటే 5 ప్లస్ 3 8/2 8x బై 2 ఇంటూ సైన్ 2x బై 2. సో 2 ఇది 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 కాట్ ఎక్స్ కాస్ 4x ఇంటూ సైన్ ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ 2 కాట్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు, కాస్ ఎక్స్ బై సైన్ 4x సైన్ ఎక్స్ ఇంటూ కాస్ 4x సైన్ ఎక్స్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 4x. సో ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. సో మీకు ఈ క్వశ్చన్ కాస్ 3π/2 ప్లస్ ఎక్స్ కాస్ ఇంటూ కాస్ 2π ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ 3π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ 2π ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ కన్సిడర్ ఎల్హెచ్ఎస్. కాస్ ఈ పై అనేది మనం π/2ని మనం 90 రాసుకుందాం. 3 ఇంటూ 90 ప్లస్ ఎక్స్ కాస్ 2 ఇంటూ, సో ఇక్కడ 180 కదా, 180ని మనం 90 కింద రాసుకుందాం. సో ఇక్కడ 2 అనేది మనకి 4 కింద మారిపోతుంది, ఎందుకంటే 2 ఇంటూ 90. సో 4 ఇంటూ 90 ప్లస్ ఎక్స్ ఇంటూ కాట్ π/2ని 90 రాసుకుందాం. 3 ఇంటూ 90 మైనస్ ఎక్స్ ప్లస్ కాట్ 2ని కూడా 2πని మళ్ళీ 4 ఇంటూ 90 ప్లస్ ఎక్స్ రాసుకుంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకి సైన్ ఎక్స్ అయిపోతుంది. సైన్ ఎక్స్ ఇది మనకి కాస్ ఎక్స్ అయిపోతుంది. ఇది సైన్ ఎక్స్, ఇది కాస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కాట్ అనేది మనకి టాన్ ఎక్స్ అయిపోతుంది. ప్లస్ మళ్ళీ కాట్ అనేది మనకి కాట్ ఎక్స్. సో సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, టాన్ ఎక్స్ని మనం సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ రాసుకోవచ్చు. ప్లస్ కాట్ని కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాసుకున్నాం. సో ఈ రెండిట్లకి మనం ఎల్సిఎం తీద్దాం. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఎల్సిఎం తీస్తే సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా వస్తుంది. సో మనకి ఇది క్యాన్సిల్ అయిపోతే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఇది 6th క్వశ్చన్. 7th క్వశ్చన్ వచ్చేసి కాట్ ఎక్స్ ఇంటూ కాట్ 2x మైనస్ కాట్ 2x ఇంటూ కాట్ 3x మైనస్ కాట్ 3x కాట్ x ఈక్వల్ టు 1. సో ఫస్ట్ మనం we know that 2x ప్లస్ x ఈక్వల్ టు 3x కదా. సో మనం ఏం చేస్తామంటే దీనికి కాట్ అప్లై చేస్తాం. అప్లై కాట్ ఆన్ బోత్ సైడ్స్. సో కాట్ 3x ఈక్వల్ టు కాట్ 2x ప్లస్ కాట్ x. సో ఇప్పుడు కాట్ 3x ఈక్వల్ టు కాట్ a ప్లస్ b ఎలా రాస్తాం, కాట్ ఫార్ములా చూడండి. కాట్ a ప్లస్ b ఈక్వల్ టు కాట్ a కాట్ b మైనస్ 1 బై కాట్ a ప్లస్ కాట్ b. సో కాట్ 2x ఇంటూ కాట్ x మైనస్ 1 బై
cot 2x plus cot x. అప్పుడు మనకి ఏమవుతుంది cot 3x ఇంటూ cot 2x ప్లస్ cot x ఈక్వల్ టు cot 2x ఇంటూ cot x మైనస్ 1. సో మనకి ఇది ఎలా వచ్చిందంటే చూడండి, ఇదంతా మనకి cot 3xతో మల్టిప్లై అయిపోతుంది. సో మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ cot 3x ఇంటూ cot 2x ప్లస్ cot 2x ప్లస్ cot x ఇంటూ cot 3x. సో ఈ cot 3xని మల్టిప్లై చేస్తున్నాం ఈక్వల్ టు cot 2x ఇంటూ cot x మైనస్ 1. సో 1 ఈక్వల్ టు cot x ఇంటూ cot 2x. ఈ 1 మనకి రైట్ సైడ్ వచ్చేస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేదంతా మళ్ళీ రైట్ సైడ్ వస్తుంది. మైనస్ cot 3x ఇంటూ cot 2x మైనస్ cot x ఇంటూ cot 3x. సో LHS ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్. సో ఇది క్వశ్చన్ 2 sin square pi by 6 plus cosecant square 7 pi by 6 into cos square pi by 3 equal to 3 by 2. So first consider LHS. LHS ని కన్సిడర్ చేసుకొని 2 sin square pi by 6 plus cosecant square 7 pi by 6 into cos square pi by 3. సో ఈ పైని 6తో డివైడ్ చేద్దాం. 2 sin square 180 by 6 ప్లస్ cosecant square 7 into 180 by 6 into cos square 180 by 3. సో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ 60. సో 2 sin square 30 ప్లస్ cosecant square 7 into 30 210 into cos square 60. సో వాల్యూస్ వేద్దాం. 2 sin square sin 30 అంటే 1 by 2. సో స్క్వేర్ ప్లస్ cosecant 210ని మనం cosecant స్క్వేర్ 210ని 180 ప్లస్ 30 వేసుకుంటాం ఇంటూ cosecant స్క్వేర్ టీటా అంటే 1 by 2 ఇక్కడ స్క్వేర్. సో ఇక్కడ 2 అండ్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మనకి 1 by 2 ప్లస్ cosecant స్క్వేర్ టీటా ప్లస్ 30, దీని వాల్యూ -2 హోల్ స్క్వేర్ ఇంటూ 1 by 4. సో 2 స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ అంటే 4 into 4, ఇక్కడ 1 by 2. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 1 by 2 ప్లస్ 1 3 by 2. సో LHS ఈక్వల్ టు RHS. నెక్స్ట్ 9th సమ్. cot square pi by 6 plus cosecant 5 pi by 6 plus 3 tan square pi by 6 equal to 6. First consider LHS. LHS ఏంటి? cot square 5 pi by 6 plus cosecant 5 pi by 6 plus 3 tan square pi by 6. సో పైని 180గా తీసుకొని 5 into 180 by 6 plus cosecant 5 into 180 by 6 plus 3 tan square 180 by 6. సో క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ 30. సో మనకి ఎలా వస్తుంది? cot square 30 ప్లస్ cosecant 5 into 30 150 ప్లస్ 3 tan square 30. సో సింప్లిఫై చేద్దాం. cot 30 √3 హోల్ స్క్వేర్
ప్లస్ కొసికెంట్ 150ని 180 మైనస్ 30 కింద రాసుకోవచ్చు. సో 180 మైనస్ 30 ప్లస్ 3 ఇంటూ tan 30 1/√3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. కొసికెంట్ 30 వాల్యూ వచ్చేసి 2. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 1 మిగులుతుంది. సో 3 + 2 5, 5 + 1 6. LHS ఈక్వల్ టు RHS. 10th వన్ చూడండి. 2 sin square 3π/4 ప్లస్ 2 cos square π/4 ప్లస్ 2 secant square π/3 ఈక్వల్ టు 10. సో ఫస్ట్ కన్సిడర్ LHS. 2 sin square 3/4 ప్లస్ 2 cos square π/4 ప్లస్ 2 secant square π/3. సో మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు మీరు ఏదైతే సాల్వ్ చేస్తున్నారో ఫార్ములాస్ని సైడ్ సిన్స్ అని పెట్టి పక్కన రాసుకోండి. సో దట్ మీకు 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయవచ్చు. సో దీన్ని పైన 180గా రాసుకుంటే 2 sin square 3 ఇంటూ 180/4 ప్లస్ 2 cos square 180/4 ప్లస్ 2 secant square 180/3. సో క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ 2 sin square 135 ప్లస్ 2 cos square 45 ప్లస్ 2 secant square 60. సో 2 sin square 135ని 2 sin square 180 మైనస్ 45 చేసుకుందాం. నెక్స్ట్ 2 cos square cos 145ని 1/√2 రాసుకుంటాము. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. నెక్స్ట్ 2 secant 60 2. సో స్క్వేర్. ఇక్కడ sin square 180 మైనస్ 45 అంటే sin square 45 ప్లస్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇంటూ 1/2 ప్లస్ 2 ఇంటూ 4. ఇక్కడ sin square 45 అంటే 1/√2 స్క్వేర్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ 1 ప్లస్ 8. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి 1 మిగులుతుంది. 1 + 1 + 8 ఈక్వల్ టు 10. సో LHS ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్. సో నెక్స్ట్ క్వశ్చన్ tan π/4 ప్లస్ x హోల్ బై tan π/4 మైనస్ x ఈక్వల్ టు 1 + tan x బై 1 మైనస్ tan x హోల్ స్క్వేర్. సో ఈ క్వశ్చన్లో ఫస్ట్ కన్సిడర్ LHS. సో tan π/4 ప్లస్ x బై tan π/4 మైనస్ x తీసుకుంటాం. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? π/4 అంటే 45. సో tan 45 ప్లస్ x బై tan 45 మైనస్ x. సో tan ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసి tan a ప్లస్ b. ఫార్ములా ఏంటి? tan a tan b. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఇంకో ఫార్ములా tan a మైనస్ b యూజ్ చేస్తాం. tan a మైనస్ b tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో ఇక్కడ మనం ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. సో tan 45 ప్లస్ xని మనం ఎలా రాసుకోవచ్చు? tan 45 ఇంటూ ప్లస్ tan x బై 1 మైనస్ tan 45 ఇంటూ tan x హోల్ బై tan 45 మైనస్ tan x బై 1 ప్లస్ tan 45 ఇంటూ tan x. సో మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అవ్వదు, సైన్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి. సో 1 tan 45 అంటే 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x. మళ్ళీ 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ అవ్వదు.
1 ప్లస్ tan x రెసిప్రోకల్ వెళ్తే పైకి 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x ఇక్కడ స్క్వేర్, ఇది మల్టిప్లై చేసాం కదా ఇక్కడ స్క్వేర్. సో మనకి 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x హోల్ స్క్వేర్. Therefore LH is equal to RHS. 12th question చూడండి. sin 5x plus sin 3x by cos 5x plus cos 3x equal to tan 4x. సో ఫస్ట్ మనం LHSని కన్సిడర్ చేసుకుంటాం. కన్సిడర్ LHS. సో sin 5x plus sin 3x by cos 5x plus cos 3x. సో ఇది మనం ఏ ఫార్ములా యూస్ చేస్తాం, sin a ప్లస్ sin b ఫార్ములా యూస్ చేస్తాం. sin a ప్లస్ sin b ఫార్ములా ఏంటి, 2 sin a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ a మైనస్ b బై 2. ఇంకో ఫార్ములా కూడా cos a ప్లస్ cos b. సో cos a ప్లస్ cos b ఫార్ములా వచ్చేసి 2 cos a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ a మైనస్ b బై 2. సో ఈ 2 ఫార్ములాస్ మనం ఇక్కడ యూస్ చేస్తాం. ఇక్కడ రాసుకున్నాం 2 sin 5x ప్లస్ 3x బై 2 ఇంటూ కాస్ 5x మైనస్ 3x బై 2 బై 2 కాస్ 5x ప్లస్ 3x బై 2 ఇంటూ సైన్, సారీ ఇక్కడ కాస్ వస్తుంది, కాస్ 5x మైనస్ 3x బై 2. సో ఇక్కడ మనం సింప్లిఫై చేయక్కర్లేదు, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి సైన్ బై కాస్ అంటే tan, 5x ప్లస్ 3x అంటే 8x బై 2. ఇక్కడ రాస్తాను చూడండి 8x బై 2. 8 2 క్యాన్సిల్ అయితే tan 4x. సో LH is equal to RHS. నెక్స్ట్ క్వశ్చన్, sin x plus sin 3x by cos x plus cos 3x equal to tan 2x. సో ఇందాక ఫార్ములా చెప్పాం కదా, sin a plus sin b ఫార్ములా ఈక్వల్ టు 2 sin a plus b by 2 cos a minus b by 2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 sin x plus 3x by 2 ఇంటూ cos x minus 3x by 2 by cos a plus cos b ఫార్ములా ఏంటి, 2 cos a plus b by 2 into cos a minus b by 2. సో 2 cos x plus 3x by 2 into cos x minus 3x by 2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఈ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ బై కాస్ అంటే tan, x ప్లస్ 3x బై 2, x ప్లస్ 3x బై 2 అంటే 4x బై 2. సో మనకి tan 2x వస్తుంది. సో LH is equal to RHS. నెక్స్ట్ 14th సమ్. సో 14th సమ్ చూడండి, cos square 2x minus cos square 6x equal to sin 4x into sin 8x. సో ఫస్ట్ కన్సిడర్ LHS cos square 2x minus cos square 6x. సో మనం దీన్ని cos square థీటాని మనం 1 మైనస్ sin square థీటా కింద రాసుకోవచ్చు కదా, 1 మైనస్ sin square థీటా కింద రాసుకోవచ్చు. సో 1 మైనస్ sin square 2x, ఇది కూడా మైనస్ 1 మైనస్ sin square 6x. సో బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే 1 మైనస్ sin square 2x మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin square 6x ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, sin square 6x మైనస్ sin square 2x. సో ఇలా వచ్చింది. సో sin square a మైనస్ sin square b ఈక్వల్ టు sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ b. సో ఇది ఫార్ములా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి sin 6x ప్లస్
2x into sin 6x minus 2x. 6 plus 2, 8x. So sin 8x into sin 6 minus 2, 4x. So 4x. So ఇక్కడ చూడండి LH is equal to RH. సో మీకు నెక్స్ట్ వీడియోస్ ఏం కావాలి? ట్రిగ్నోమెట్రీ 4 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలా, లేదంటే నెక్స్ట్ చాప్టర్ 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ కంప్లీట్ చేయాలా? ఈ వీడియోస్లో ఉన్నవి అన్నీ గవర్నమెంట్ మనకు పెట్టిన పీడిఎఫ్లోని క్వశ్చన్స్. ఇవన్నీ 8 మార్క్ క్వశ్చన్సే, గవర్నమెంట్ రిలీజ్ చేసిన పీడిఎఫ్లోనివే ఇవి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.